నమస్కారం. ఈరోజు తెలుగు క్లాస్లో భాగంగా దిగంబర కవిత్వం అనే పాఠ్యాంశం నేర్చుకుందాం. దిగంబర కవిత్వం యొక్క నేపథ్యం చూసినట్లయితే అమెరికాలో బీట్ జనరేషన్ అనే తిరుగుబాటు ధోరణితో ప్రారంభమైంది. ఇంగ్లాండ్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉద్యమం మొదలైంది. రష్యాలో నిహాలిస్ట్ ఉద్యమం కూడా దిగంబర కవిత్వంపై ప్రభావం చూపింది. పశ్చిమ బెంగాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే సాహిత్య ధోరణి వచ్చింది. 1965లో భారత పత్రికలో మన రచయితల్లో స్తబ్దత అనే ఒక లేఖ వచ్చింది. తెలుగునాట 1965లో దిగంబర కవిత్వం అనేటువంటి ఉద్యమం వచ్చింది. వీటన్నిటిపైన వివిధ దేశాల్లో జరిగినటువంటి ఉద్యమాల కవిత్వాల యొక్క ప్రభావమే దిగంబర కవిత్వం పైన చూపింది. పాశ్చాత్య ప్రభావం లేదని మేముగా వస్తున్నామని దిగంబర కవులు పేర్కొన్నారు. ఆధునిక కవిత్వంలో ఒక షాక్ ట్రీట్మెంట్గా దిగంబర కవిత్వోద్యమం మిగిలిపోయింది. దిగంబర కవులు తమ అలజడిని, ఆందోళనను, కసిని పెద్ద ఎత్తున కవిత రూపంలో ప్రకటించాలనుకున్నారు. పూర్వ కవిత్వ పద్ధతులు, పాత ఋతువుల పేర్లు, పాత సంవత్సరాల పేర్లు పనికిరావన్నారు. దిగంబర కవులు కొత్త పేర్లలో కొత్తదనంతో ప్రదర్శిస్తూ కవితా రంగంలో అడుగుపెట్టారు. ఈ కవిత్వం యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్లయితే దిగంబర కవిత్వాన్ని మానసిక దిగంబర కవిత్వం, వ్యక్తి అస్తిత్వ పరిరక్షణ, నూతన వ్యవస్థాప నిర్మాణం, రాజకీయ నినాదాల కోసం ఉద్దేశించబడింది అసలే కాదు. ఈ దేశంలో భూగోళం పిలిచే ప్రతి మనిషి ఉనికి కోసం తపనపడి అతని భావిని చూసి వెక్కి ఏడ్చి పిచ్చెత్తి ప్రవచింత కవిత దిగంబర కవిత. దిక్కులు మొదటి సంపుటి. దొంగ నాటకాలకు తెరేసేయడం, ముసుగుల్ని చించేయడం, నంగి మాటలకు స్వస్తి పలకడం, నిజస్వరూపంతో సొంత ఆత్మ నుంచి పలకడమే దిగంబర కవిత్వం. మేముగా వస్తున్నాం, మేముగా మాట్లాడాలనుకున్నాం, మాపై ఏ విదేశీ ప్రభావాలు లేవు. ఈ దిగంబర కవుల యొక్క పేర్లు చూసినట్లయితే ముఖ్యంగా దిగంబర కవులు 6. ఒకరు నగ్నముని, అసలు పేరు మానేపల్లి ఋషికేశ్వరరావు, సంవత్సరం నగ్ననామ, ఋతువు ఆశ, వారం స్నేహ. ఇంకా రెండవ వారు చూసినట్లయితే నిఖిలేశ్వర్ యాదవరెడ్డి, నిఖిలేశ్వరనామ, ఋతువు తపన, వారం విశృంఖం. ఇంకా నాలుగో వ్యక్తి జ్వాలాముఖి వీరరాఘవాచార్యులు, జ్వాలాముఖి నామ సంవత్సరం, అష్టవు క్రాంతి. చెరబండరాజు అసలైన వ్యక్తి బొద్దం భాస్కర్ రెడ్డి, కలం పేరు, చెరబండనామ సంవత్సరము, మదిర, ఋతువు, సృజన పత్రిక. మహాస్వప్న కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, మహాస్వప్ననామ, విషాదం, అనంత. చివరి వ్యక్తి భైరవయ్య మన్మోహన్ రాయ్, సంవత్సరం భైరవనామ, విరహ, వికాస. వీటి వరకు